సో వేణుగోపాల్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు పోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది? విమర్శలు ప్రతి విమర్శలేనా? అప్పుడు అడిగారు, ఇప్పుడు అంటున్నారు. తర్వాత బాలకృష్ణ తాగి వచ్చిన అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు ఏమైనా పొంతన ఉందా? పని పాట లేని సంభాషణలు తప్ప ఇంకేమీ లేవు అండి. అంటే నిత్యంగా వాస్తవానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో ఎవరైనా చర్చిస్తారు. ప్రజల వద్దకు పాలన ఎలా ఉంటుంది, ఎలా పోవాలి, ఏమేమి తప్పులు జరుగుతాయని ఆ అధికార పక్షాన్ని ప్రతిపక్ష నేతృత్వంలో ఎవరైనా అడగచ్చు, దాన్ని ఖచ్చితంగా నిరూపించవచ్చు. ఈ నేపథ్యంలోనే తాగి వాగడం, తాగి రావడం, తాగి ఉన్నారు అనడం ఎలా చూడొచ్చండి ఇదంతా కూడా? ముందుగా రాజమౌళి గారు మీకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, ఈ ప్యానెల్లో పాల్గొనేటువంటి పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరపున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు అన్న కృష్ణాంజలి గారు మాట్లాడారు అంటే మేము చెప్పాల్సిన విషయాలు కూడా పూర్తిగా ఆయనే చెప్పేశారు. సరే, ఎనీహౌ ఏదేమైనప్పటికీ కూడా మరి ఇవాళ డిబేట్ లో మీరు ఒక చిన్న బిట్టే తీసుకున్నట్టుగా ఉన్నారు, కానీ ఆయన తీసుకున్నటువంటి 4 సబ్జెక్టులని కనుక తీసుకున్నట్లయితే కొంచెం వివరంగా మేము కూడా ఆయనకి కౌంటర్ గా చెప్పేవాళ్ళం. ఆయన చేసినటువంటి పాపాలు ఏంటి అనేది ఎందుకంటే భాగాలుగా. వేణుగోపాల్ గారు, నేను ఎందుకంటే 4 బిట్లు 5 బిట్లు నేను చదివితే భారతం చదవాలి, అందుకని వద్దులే. మీరు చెప్పేది క్లారిటీగా ప్రజలకు వెళ్ళిపోతుంది. మీరు కానీ వైసీపీ గారు ఎవరైనా చెప్పచ్చు. అందుకని మేము అనేది ఏంటంటే, ఇప్పుడు పాపం ఆయన 4 అంశాలు తీసుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఆల్రెడీ లండన్ వెళ్ళాడు, బెంగళూరు ప్యాలెస్ లోకి వెళ్ళి దీపావళి కూడా చేసుకుని వచ్చి వాళ్ళ సుదీర్ఘమైనటువంటి 1 గంట, 1.5, 2 గంటలు సుమారుగా ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా శుద్ధ అబద్ధాలు. ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు ఊబులో దింపేసి అధపాతాళానికి తొక్కి ఇవాళ కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని అభివృద్ధి లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంగా చేసి చింపి 11 స్థానాలకు వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఇవాళ ఈ ప్రెస్ మీట్లు పెట్టి అనవసరమైనటువంటి విషయాలకి తావివ్వటం అనేది చాలా తప్పు విషయం. ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో అసెంబ్లీ గురించి, దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి మరి డిప్యూటీ స్పీకర్ గారిని బుద్ధి లేదా అనేటువంటి మాట మాట్లాడతాం. ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధిని మరి మ్యాన్సోనోస్ తాగి వచ్చాడా, లేకపోతే తాగి అసెంబ్లీలో మాట్లాడా అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడటం అనేది కూడా చాలా తప్పు విషయం. ఇందాక కృష్ణాంజలి గారు చాలా స్పష్టంగా, బాలకృష్ణ గారు కూడా మాట్లాడింది తప్పేను, దాన్ని ఎవరో కూడా సమర్థించడం అనేటువంటి విషయాన్ని చెప్పారు, కాబట్టి దాన్ని మేము ఏకేపిస్తున్నాం. అది ముగిసిపోయినటువంటి అధ్యాయం. దాని మీద రభస జరిగింది, అంతా జరిగింది, చర్చలు జరిగినాయి, అన్ని అయినాయి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాం, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేని అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి అని చెప్పటం. మనం కూటమిలో ఉన్నాం, కూటమి యొక్క ఐక్యతను దెబ్బతీయొద్దు, అందరూ కూడా ఎమ్మెల్యేలు ఒళ్ళు దగ్గర పట్టుకుని మీ యొక్క పరిధిలోనే మీ యొక్క విషయాలను మాట్లాడండి అని చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. అన్నీ అయిపోయినాయి, సర్దుమణిగింది. మళ్ళా వచ్చాడు ఈయన పుండి మీద కారం లాగా. మళ్ళీ ఇంకో 10 రోజులు ఇవాళ ప్రెస్ మీట్లు ఇప్పుడు మనం ఎలా డిబేట్ పెట్టుకుంటున్నామో ఇంకొక 10 రోజులు పాపం జనాలతో తిట్టించుకునేటువంటి కార్యక్రమం పాపం జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారు అనిపించుకుంటారు. సరే, ఆయనకి అనిపించుకుంటాం, అవన్నీ కోర్టులతో మొట్టికాయలు పడతాం, ఇవన్నీ కూడా అలవాటు పడిపోయి రాటు తేలిపోయినటువంటి మనసు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు. ఏదేమైనా ఆయన మాట్లాడినటువంటి భాష, వాళ్ళు గతంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లతో మాట్లాడించేటువంటి భాష, మరి ప్రతిపక్షాలను ఏ రకంగా అణిచివేశారనేటువంటి విషయంలో అభివృద్ధి లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మీకు బుద్ధి చెప్పి 151 స్థానాల్లో ఉన్నటువంటి మిమ్మల్ని తీసుకెళ్లి 11 స్థానాల్లో కూర్చోబెట్టి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చేసినందుకు మీరు సిగ్గుపడాలి తప్ప, మీరు మాట్లాడితే మేము అసెంబ్లీకి వెళ్ళాం, మా గొట్టాల ముందు మేము మాట్లాడతామని చెప్పి 4 గొట్టాల మీద పెట్టుకుని 10 రోజులు తర్వాత వచ్చి ఏదో పిచ్చి పిచ్చి విషయాలన్నీ కూడా మీరు మాట్లాడతాం. జరిగిపోయినా ముగిసినటువంటి అధ్యాయాలన్నిటి కూడా మళ్ళీ తెరలేపటం, మళ్ళీ కార్యకర్తల్లో మళ్ళీ అనేక రకాలైనటువంటి అపోహల్ని మళ్ళీ యొక్క ఏంటది దాని కొట్లాటల వరకు తీసుకెళ్లేటువంటి మాటల యుద్ధాన్ని మీరు పెంచుతున్నారే తప్ప, నిజంగా మీరు మాజీ సీఎం గారు అయినట్టయితే
మీరు నిజంగా భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు అయితే ప్రజల సమస్యలు ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడాలనేటువంటి విషయాన్ని వాళ్ళు మీరు మాట్లాడాలి తప్ప ఇలాంటి విషయాలు ముగిసినటువంటి విషయాలను మళ్ళా మీరు రేకెత్తించి మాట్లాడటం అనేది తప్పు. రెండోది, అసలు మీరు అసెంబ్లీకి రాకోకుండా ప్రజలు మీరు నమ్మి మిమ్మల్ని ఎన్నుకుని ప్రజలు మా తరపున ఉన్నటువంటి సమస్యల్ని మీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఒక దేవాలయం లాంటి ఒక అసెంబ్లీలో గళమిప్పుండ్రా బాబు అంటే మేము అసెంబ్లీకి వెళ్ళాం, మేము ప్రతిపక్ష హోదా వస్తేనే మేము వెళ్తాం, అక్కడ మాట్లాడతామని చెప్పి మీరు అసెంబ్లీ నుంచి పారిపోయినటువంటి దొంగలో ఇవాళ మీరు అక్కడ చర్చ పెట్టినంత ఉపయోగం ఏంటి? మీరు నిజంగానే ఆ రోజున అసెంబ్లీలో ఉంటే బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలను మీరు వ్యతిరేకించినట్లయితే అక్కడ చర్చ ఏం జరిగేది అనేది ప్రజలు చూసేవాళ్ళు. మీరు మాట్లాడేదానికి మరి కూటమి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సమాధానాన్ని మీరు వినేవాళ్ళు. మూసిపోయిన తర్వాత అసెంబ్లీ మూసేసిన తర్వాత వాయిదా పడిన తర్వాత వాళ్ళు వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో మళ్ళా మీరు గడ్డేసి లేపి మళ్ళా ఆ పడేటువంటి బురదను మీ మీద వేసుకోవడం తప్పితే ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాటలకి ఎలాంటి ఉపయోగము లేదు. రెండోది, ఇవాళ ఒక భారత రాజ్యాంగంలో ఒక అత్యున్నతమైనటువంటి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు బుద్ధి లేదా అనేటువంటి మాట మాట్లాడటం అనేది అది మీ విఘ్నతకే వదిలేసాం. అది కూడా మేము మళ్ళీ మిమ్మల్ని తిరిగి మాట్లాడామనుకో, కానీ మా సంస్కారం మా నాయకుడు అది మాకు నేర్పల. మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఏం నేర్పారంటే ఆయన గెలిచినప్పుడే చెప్పారు, అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పారు, ఇది మనకి బాధ్యత అప్పచెప్పారు, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మనం ఏదైతే ఇచ్చినటువంటి మాట ప్రకారం మనం అధికారంలోకి వచ్చామో ప్రజలకి జవాబుదారితనంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రజలు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం మనందరం కూడా కలిసి పనిచేద్దాం. ఎవరిని కూడా వ్యక్తిగత విమర్శలు జోలికి వెళ్లకుండా మన ప్రభుత్వాన్ని ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీరుద్దామని మరి నిండు సభ దేవాలయం లాంటి అసెంబ్లీలోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా కార్యకర్తలను కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేమేం మాట్లాడితే ఈ కూటమి యొక్క ప్రభుత్వం మీద మా యొక్క మాటల ప్రభావం పడిద్ది అనేటువంటి విషయాన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఎవరిని కూడా వ్యక్తిగతమైనటువంటి మరి దూషణలో లేకోకుండా మేము కూడా మా యొక్క నోరును కూడా మేము అదుపులో పెట్టుకున్నటువంటి సందర్భంలో మళ్ళా మీరు అదే విషయాన్ని రెచ్చగొట్టి ఇవాళ మీరు మాట్లాడటం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేగా మీకు అది తగదు. అలాంటి భాషని మీరు విరమించుకోవాలని చెప్పి మీ యొక్క స్వతంత్ర మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తున్నాం. మీరు ఈ రకంగా మరి కొంతమందిని తయారు చేసి మీ పతనానికి మీరే మరి గొయ్యి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు 11 స్థానాలకు ఎందుకు వెళ్ళారనేటువంటి విషయం మీ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి మీరు మాట్లాడినటువంటి భాష మళ్ళా ఇవాళ మీరు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం కూడా మాట్లాడటానికి కూడా లేదు. అది మీరు ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ఉన్నతంగా ఉన్నటువంటి ఉండి మరి రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ మీరు అలాంటి దోషణలు చేయటం తప్పు. ఎమ్మెల్యే గారిని కూడా అలా బాలకృష్ణ గారిని కూడా మాట్లాడటం తప్పు. కాబట్టి మీరు ఎప్పటికైనా మీ నోరును అదుపులో పెట్టుకోండి. ప్రజా సమస్యల్ని మీరు గొట్టాల ముందు గళమిప్పండి. ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వండి. ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏంటో మీరు చెప్పండి తప్ప మీరు చేసినటువంటి తప్పుల్ని పదేగా ఇలా గంటల కొద్దీ మీరు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చేటువంటి విషయంలో అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మనం చూస్తూనే ఉన్నాం. మరి మనకు వచ్చేటువంటి పెట్టుబడుల విషయంలో కానీ అన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఈ 18 నెలల్లో మీరు అధపాతాళానికి తొక్కినటువంటి ఆర్థిక వ్యవస్థని మరి సరిదిద్దేటువంటి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రకంగా మరి అవిరళంగా కృషి చేస్తున్నారు అనేటువంటి విషయం ప్రజలు గమనిస్తున్నారు. మరి దీని అంతటికీ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే మోడీ గారు ఆలోచన చేశారో ఆయన కూడా మరి రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆర్థిక పుష్టి కూడా అందించేటువంటి విషయంలో సహకరిస్తున్నారు. కాబట్టి ఇలా ముందుకు వెళ్ళేటువంటి ఈ 18 నెలల్లో ఎవరో కూడా అలజడులు చేసేటువంటి పరిస్థితులు ప్రజల నుంచి వ్యతిరేకత ఏమి లేదు. మీరు మీ యొక్క భవిష్యత్తు కోసం మీ మనుగడ కోసం మళ్ళా అధికార దాహం కోసం మీరు ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారు తప్ప మీరు చేసేటువంటి మాటలు కానీ మీరు మాట్లాడేటువంటి మాటలు కానీ పొంతన లేదు. మీరు మాట్లాడటానికి నైతిక హక్కు లేదు. ఎప్పటికైనా మీరు ఒక ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి మీ స్వరాన్ని మీ ప్రజల యొక్క సమస్యల్ని వినిపించాలి అంటే దేవాలయం లాంటి అసెంబ్లీకి రండి.
మీరు వచ్చి మాట్లాడండి, మాట్లాడిన తర్వాత మీకు టైం ఇవ్వకపోతే ప్రజలు గమనిస్తారు, వీళ్ళకి నిజంగానే టైం ఇవ్వట్లేదని. అంతేగాని మీరు ఇంట్లో కూర్చుని మేము ప్రతిపక్షం కావాలి, మేము కోర్టులో వేసాం, లేకపోతే స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని విమర్శించడం, ఇళ్లలో కూర్చుని ప్యాలెస్లో కూర్చుని గొట్టాలు పెట్టుకుని మాట్లాడేటువంటి సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మరి దాన్ని కట్టిపెట్టి ప్రజల కోసం ఆలోచించేయండి, పెట్టుబడుల కోసం సలహా రైట్. ఇవ్వండి, అభివృద్ధిని ఏ రకంగా తీసుకెళ్లాలో మీరు చెప్పండి తప్ప ఇలాంటి అనవసరమైనటువంటి విషయాలు, ముగిసిపోయినటువంటి అధ్యాయాలని మళ్ళీ తీసి ఇంకొక 10 రోజులు మీరు మాట్లాడినటువంటి మాటల మీద మీరు తిట్టులు తింటాం తప్పితే దానికి ఎక్కడా కూడా మీకు సమాధానం దొరకదు. రైట్, అది రైట్. ముగిసిపోయినటువంటి అధ్యాయం. కాబట్టి మరొకసారి మేము మీ నోరు అదుపులో పెట్టుకుని మరి రాజ్యాంగ పదంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని విమర్శించడం ఇప్పటికైనా మానుకోవాలని మాత్రం మేము సూచిస్తాం. రైట్ 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 అండి.